గైస్ నేను యుఎస్లో ఉంటాను. ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్ కాలిపోయింది. అండ్ కాలిపోతున్న వీడియోస్ అవి ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటే అసలు నాకు చాలా బాధేసింది. మంది చనిపోయారు. ఇమాజిన్ వాళ్ళు బస్ ఎక్కాక ప్రశాంతంగా పడుకొని రేపు మార్నింగ్ లేచేసరికి ఇంట్లో ఉంటాము, రేపు మార్నింగ్ లేచేసరికి ఈ పని చేయాలి, సో ఇప్పుడు పడుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఎన్ని కలలుగానే ఉంటారు చెప్పండి. సో ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేసరికి అందరూ చనిపోయారు. సో చాలా మంది చెప్తారు ఏంటి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, మనము ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు, అసలు మనము దేని మీదైనా సరే విజయం సాధించవచ్చు అని చెప్పని. ఏది ఒక్కసారి ఆ కాలిపోతున్న బస్సుని ఆపేయండి, ఒక్కసారి ఆ కాలిపోతున్న మనిషిని ఆపేయండి, అసలు అలా బస్సే ఎక్కకుండా చేయండి, ఆ బస్సే లేకుండా చేయండి, అసలు ఆ రోజు ట్రావెల్ చేయడానికి చేయగలరా? లేదు కదా. సరే ఫ్యూచర్లో కాలిపోతుందని తెలిసింది, ఫ్యూచర్లో వెళ్ళేదని ఆపగలమా? లేదు కదా. కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇలా చేస్తే ఏమైందో అలా చేస్తే ఏమైందో, ఇదేనా లైఫ్ అంటే? నా బెస్ట్ సజెషన్ అయితే ఫస్ట్ పేరెంట్స్కి ఏం చేయాలంటే అది చేసేయండి. రేపు లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఈ క్షణమే మన దగ్గర ఉంది. సో ఇప్పుడే కష్టపడి పేరెంట్స్కి ఏం చేయాలి అనుకుంటే మీరు అవి చేసేయండి. మనకి లైఫ్ ఇచ్చినందుకు ఫస్ట్ పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలి. అసలు వాళ్ళకి ఏది చేయకుండా మన లైఫ్ మధ్యలోనే ఎండ్ అయిపోతే ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతామంటే, ఎవరున్నా సరే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు, ఎవరున్నా సరే ఆ బాధను పోగొట్టలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఏదైనా చేసేయండి. ఆ తర్వాత ఉంటుంది చూడండి, ఇక అది మన లైఫ్. ప్రెసెంట్లో ఉన్న లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నచ్చింది తిని నచ్చింది చెయ్యండి. తర్వాత బోల్డ్ మెమరీస్ మేక్ చేసుకోండి. ఇప్పటికైనా మారుదాం, నిజమే కదా. ఫైనల్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మాత్రం తిట్టుకోవద్దే ప్లీజ్.